రాజకీయ గాలి ఎటు వీస్తుంది? రాజకీయ వాతావరణం ఎలా ఉంది? రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది? ఏ పార్టీ ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటుంది? ఈ విషయాలను అంచనా వేయాలంటే కష్టమే అని చెప్పాలి. ఏది ఏమైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న ఈ బిగ్ ఫైట్ లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో అనేది ఆసక్తిగా మారింది. తెలంగాణలో ఒక్కసారిగా పుంజుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీని దాటేసిన కాంగ్రెస్ కి అనుకూలంగా సర్వే, హస్తం గూటికి క్యూ కట్టిన నేతలు, కారు పార్టీ నుంచే కాంగ్రెస్ లో లీడర్, బీఆర్ఎస్ సభల్లో కనిపించని జోష్, రాహుల్ సభలకు పోటెత్తిన జనాలు, ప్రియాంకలో జూనియర్ ఇందిరమ్మను చూసుకుంటున్న జనాలు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ నియోజకవర్గాల్లో సర్పంచులు, వార్డు మెంబర్ల నుంచి మొదలుకొని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు పార్టీలు మారారు. ఇంకా అనేక మంది నేతలు పార్టీలు మారుతూనే ఉన్నారు. ఇలా పార్టీలు మారుతున్న నేతలు ఎక్కువ మంది ఏ పార్టీలో చేరుతున్నారో పరిశీలిస్తే ఆ రాజకీయ పార్టీకే బలం పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇలా నేతలు పార్టీలు మారటం అనేది మారుతున్న రాజకీయ పరిస్థితులకు సంకేతమని చెబుతున్నారు. ఇక ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు కాంగ్రెస్లో చేరటాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేస్తుందని అంటున్నారు పరిశీలకులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో పెద్దగా వలసలు లేవని, దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీల మధ్య టఫ్ ఫైట్ జరిగిందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఆనాడు ప్రజల్లో ఉన్న సానుకూల వాతావరణంతో బీఆర్ఎస్ పార్టీ 63 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 21, టీడీపీ 15, ఎంఐఎం 7 సీట్లలో గెలుపొందింది. ఇక బీఎస్పీ 2, సిపిఐ, సిపిఎం 2 సీట్లలో గెలిచాయి. అయితే పూర్తి స్థాయి మెజార్టీకి 3 సీట్లు మాత్రమే ఎక్కువగా గెలిచి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఆనాడు రాజకీయ పునరీకరణ పేరుతో బీఎస్పీ, టీడీపీలు విలీనం చేసుకుంది. సిపిఐకి ఉన్న ఒక్క సభ్యుని కూడా పార్టీలోకి తీసుకుంది. అలా 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత తన బలాన్ని బీఆర్ఎస్ అమాంతం పెంచుకుంది. అయితే టీడీపీని విలీనం చేసుకోవడంపై తెలంగాణ సమాజం పెద్దగా స్పందించలేదు. ఒక రకంగా ఆమోదం కూడా తెలిపింది. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ పార్టీ 2018 ఎన్నికల తరువాత సిఎల్పీని కూడా విలీనం చేసుకుంది. ఇలా రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం అనేది లేకుండానే చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్న చర్చ కూడా జరిగింది. దీంతో బీఆర్ఎస్ అధినేతను విభేదించే కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరారు. కాంగ్రెస్ పార్టీ స్థానంలో బీజేపీ బలపడుతుందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో బలంగా జరిగింది.
అయితే కారణం ఏమిటనేది పక్కన పెడితే ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనన్న అభిప్రాయం క్రమంగా బలపడుతూ వచ్చింది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య అవగాహన ఉందన్న అభిప్రాయం ఎప్పుడైతే బలపడిందో ఇక ఆ వెంటనే బీజేపీ రాష్ట్రంలో బలహీనపడుతూ వచ్చింది. అప్పటి వరకు బీజేపీ వైపు చూసిన నేతలు ముఖం చాటేశారు. పూర్తిగా కనుమరుగైతుందన్న కాంగ్రెస్ లేచి నిలబడింది. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్లో కొత్త జోషిని పెంచాయి. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆ పరిణామాల తర్వాత కాంగ్రెస్ అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, రాథోడు బాపురావు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మలిపెద్ది సుధీర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, తాజాగా బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ జగదీశ్వర్ గౌడ్ దంపతులు, పలువురు మాజీ ఎమ్మెల్సీలు, క్రింది స్థాయిలో జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కొంతమంది బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నేత ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరకముందే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ప్రత్యేకించి బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం టికెట్ ఆశించకపోయినా తమకు నచ్చని వారికి టికెట్ ఇచ్చారన్న కారణంతోనే కాంగ్రెస్లో చేరుతుండడాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజాబలం ఉన్న నేతలు 1000 మందికి పైగానే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నేతలు చెప్పుకొస్తున్నారు. అదే సమయంలో స్వల్ప సంఖ్యలో కాంగ్రెస్లో టికెట్ దక్కిన నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. అయితే ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్లో పెద్ద సంఖ్యలో చేరుతున్న తీరును చూస్తూ ఉంటే రాష్ట్రంలో గాలి ఎటు వీస్తుందో అర్థమవుతుందంటూ కూడా రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలే ఉన్నారు. కానీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన నేతలు లేరని కూడా అక్కడ ప్రజలు చెప్తున్న మాట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరగా మాజీ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అయితే చాలామంది నాయకులు టికెట్తో సంబంధం లేకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడాన్ని ఒక సానుకూల సంకేతంగా చూడాలని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలామంది నేతలు పదవులతో అస్సలు సంబంధం లేకుండా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఒక ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్తో పాటు ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే ఇలా సీనియర్ నేతలే కాంగ్రెస్లోకి చేరారు. ప్రతిరోజు ఈ జిల్లాలోని ఏదో ఒక గ్రామం నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరుతూనే ఉన్నారని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. రాహుల్ గాంధీ బస్సు యాత్ర సందర్భంగా పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ 2 నెలల్లోనే కాంగ్రెస్ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిందన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.
ఒకవైపు చేరికల పరిస్థితి అలా ఉండగా అధికార బీఆర్ఎస్ సభలు కాంగ్రెస్ సభలు పరిశీలిస్తే నేతలు మాట్లాడే సమయంలో ప్రజల నుంచి వచ్చే స్పందనలోనూ తేడా కనిపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. రెండు పార్టీల సభలకు జనం వస్తూ ఉన్నా బీఆర్ఎస్ అధినేత కేటీఆర్లు వేదికపై నుంచే మాట్లాడేటప్పుడు వచ్చే స్పందనలో తేడా ఉందని, అదే కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మాట్లాడేటప్పుడు వచ్చే స్పందనలో చాలా వ్యత్యాసం ఉందంటున్నారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడేటప్పుడు సభకు హాజరైన జనం నుంచి చప్పట్లు, హర్షధ్వానాలు స్వచ్ఛందంగా ఉన్నాయని, అదే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉండగానే సభ మధ్య నుంచే జనం వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. పైగా 1-2 సార్లు వేదికపై నుంచి అధినేత అడిగితే మొక్కుబడిగా స్పందిస్తున్నారని కూడా అంటున్నారు. సభల్లో వచ్చే స్పందనను పరిశీలించినా, పార్టీలో జరుగుతున్న తీరును చూసినా గాలి పయనం ఎటువైపు ఉందో అర్థం చేసుకోవచ్చని కూడా అంటున్నారు. అయితే ఎంతటి గాలినైనా ఆపే శక్తివంతుడు కేసీఆర్ అని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. బెగ్ బారో స్టీల్ అన్నట్లుగా ఎలాంటి పరిస్థితినైనా తనకు అనుకూలంగా మార్చుకునే విషయంలో కేసీఆర్ శక్తి సామర్థ్యాలను ఎవరూ తక్కువ అంచనా వేయరని కూడా రాజకీయ పండితులు చెబుతున్నారు.